సార్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మన కథలు నడుస్తూ ఉన్నాయి. అందులో మీరు చెప్పినటువంటి ఈ పంచతంత్ర కథల్లో నిజంగా కాకులు, పిల్లులు, ఎలుకలు అన్నీ మాట్లాడటం మనం గతంలో కూడా ఏదన్నా మీరు ఎపిసోడ్స్ చూసుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈ విషయం చెప్పండి, కాకి ఏం చెప్పింది, ఎలాంటి కథ చెప్పింది, మరి జింక ఆ కథని నమ్మిందా, దాని వెనకాల ఎలాంటి పర్యవసానాలు జరిగాయి చెప్పండి. ఇందాక మీరు అన్నట్టుగా కాకి, పిల్లి, ఎలుక, పావురం, గద్ద ఇవి చెప్పుకున్నప్పుడు ఆ రచయిత రాసింది ఏంటంటే ఒకదానికి శత్రువైనటువంటి వాటినే దగ్గరగా కలిపాడు. అది మనం గమనించాలి. కాకి మామూలుగా ఎలుకని తింటుంది కాబట్టి కాకి ఎలుకకి స్నేహం కురచడానికి ప్రయత్నించాడు. నక్క, జింక అంటే రెండు వ్యతిరేకమైనటువంటి స్వభావాలు కలిగిన జీవులని ఒకచోట చేర్చి వాటి మధ్య మంచి చెడు ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నించాడు. అందుకనే ఈ కాకులు, ఎలుకలు, పిల్లులు, గద్దలు ఇవన్నీ కూడా పులులు ఇవన్నీ మనం ఒకదానికి శత్రువు. ఇప్పుడు కాకి స్నేహం చేస్తే అందులో గొప్పతనం లేదు. ఒక జింకకి మధ్యలో స్నేహం చేస్తే అందులో గొప్పతనం లేదు. జింకకి, నక్కకి అంటే ఒక వ్యతిరేక శక్తిని ఒక అనుకూల శక్తితో ఎలా సమన్వయం చేయాలి, ఆ వ్యతిరేకతను ఎలా పోగొట్టాలి అనే ఒక గొప్ప నీతిని ఈ కథల ద్వారా రచయిత మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ కథ గురించి చెప్పుకుందాం. జింక, నక్క మధ్యలో స్నేహం గురించి ఆలోచించమని చెబుతూ జింకకి బాగా ప్రాణమిత్రుడైనటువంటి ఒక కాకి చెప్తున్న కథ ఇది. ఆ కాకి ఏం చెబుతుందంటే, పూర్వం భాగీరథం అనేటువంటి ఒక నది, భాగీరథి నది అని కూడా మనకు ఉంది. ఆ భాగీరథి అనేటువంటి ఒక నదీ తీరంలో ఒక జువ్వి చెట్టు ఉంటుంది. ఇందాక బూరుగు చెట్టు, జువ్వి చెట్టు ఇలా రకరకాల చెట్లు ఉంటాయి. ఆ జువ్వి చెట్టు పెద్ద చెట్టు, ఆ చెట్టు తొర్ర అంటే మధ్యలో ఇలా రంధ్రాలుగా ఉంటుంది కదా, అవన్నీ బాగా తొలిచేసిన తర్వాత ఆ తొర్రలో ఒక ముసలి గద్ద, ఆ గద్ద బాగా ముసలిది, ఒక ముసలి గద్ద ఆ తొర్రలో నివసిస్తూ ఉంటుంది. దాని పేరు జరద్గవం అనేటువంటి పేరు కలిగిన గద్ద ఒక జువ్వి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉంటుంది. ఆ జువ్వి చెట్టు పైన కొన్ని పక్షులు నివసిస్తూ ఉంటాయి. ఓకే. అయితే ఈ పక్షులు ప్రతిరోజు పక్షులేంటి తెల్లవారగానే ఆహారం కోసం బయటికి వెళ్తాయి. ఎక్కడో వాటికి దొరికిన జిగ్గింజలు అవి ఇవి ఏవో మెతుకులు అవి ఇవి ఏవో వాటి ముక్కున కరుచుకొని అవి తిని మళ్ళీ పిల్లలకి వలలో గూడులో ఉన్న పిల్లలకి ముక్కున కరిచి తీసుకొచ్చి వాటికి కూడా పెట్టి, అది చాలా గొప్ప అనుబంధంగా మనకు చెప్తారు. ఈవెన్ పక్షులు కూడా పిల్లల్ని ఎలా పెంచి పోషిస్తాయి, కాపాడుతాయి, ఆహారం ఎలా తెచ్చి పెడతాయి అనేది కూడా ఒక సృష్టిలో ఆ జీవుల మధ్య ఉన్న ప్రేమను అంత బాగా చెప్తారు. ఈ పక్షులన్నీ వెళ్ళి ఆహారం సేకరించి అవి తిని వాటి పిల్లలకి తెచ్చిపెట్టి ఈ తొర్రలో ఉన్న గద్దకి కూడా కొన్ని ఆహారం కొంత ఆ గద్దకు కూడా ఆహారం వేస్తూ అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడు గద్ద ముసలిది బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకోలేదు. నిజానికి గద్దకి ఆహారం సాత్విక ఆహారం కాదు, అది మాంసాహారమే తినేటువంటిది. కానీ ఆ వయసులో ఏదో ఒకటి దొరికింది చాలన్నట్టుగా ఆ పక్షులు ఏదో ఆహారం పెడుతుంటే తింటూ జీవిస్తూ ఉంటుంది. ఇలా గడుస్తున్నప్పుడు ఆ అడవిలో దీర్ఘకర్ణం అనేటువంటి ఒక పిల్లి ఉంటుంది. దాని పేరు దీర్ఘకర్ణం. ఇక్కడ కర్ణము అంటే చెవులు, దీర్ఘకర్ణం అంటే పొడవైన చెవులు. కాబట్టి అది అడవి పిల్లి ఏదో అట్లా పేర్లు పెట్టడం వెనక కూడా ఒక అర్థం ఉంటుంది. ఇవన్నీ సంస్కృతంలో రాశారు కాబట్టి ఆ పేర్లు కూడా అలా ఉంటాయి. దీర్ఘకర్ణం అనే పేరు కలిగినటువంటి ఒక పిల్లి ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, ఆ గద్ద దగ్గరికి వచ్చి, ఆ గద్ద పేరు జరద్గవం అన్నాం కదా, ఆ పేరుతో సంబోధిస్తూ, అయ్యా ఓ గద్ద మహారాజా,
నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడు గద్ద అంటుంది, నువ్వు నాతో స్నేహం చేయడం ఏంటి, నీకు నాకు అస్సలు పడదు కదా. గద్ద ఏంటి, పిల్లిని తన్నుకుని, గద్ద అంటే పైనంతా డేగలు గద్దలు పైనుంచి అది గద్దలాగా తన్నుకుపోయింది అని అంటాం. కోడి పిల్లల్ని కూడా ఇవాళ పైనుంచి చూసి అది ఎంత దూరంలో ఉన్నా దాని చూపు చాలా తీక్షణంగా ఉంటుంది. అది ఒక్కసారిగా ఎత్తుకొని పోయి తినేస్తుంది. అలా పిల్లి వచ్చి నన్ను స్నేహం అడగడం ఏంటి, నేను నిన్ను తింటాననే. ఇప్పుడు ముందు కథల్లో ఏమో తినవలసినవి తినే పదార్థాలను వాటి దగ్గరికి వెళ్ళి స్నేహం అడుగుతుంది. ఇక్కడ వ్యతిరేకత, అసలు గద్ద పిల్లిని తింటుంది కాబట్టి గద్దే వచ్చి పిల్లిని స్నేహం చేయమని అడగాలి. కానీ ఇక్కడ మరో రకంగా చెప్పారు. అంటే గద్ద ఒక అశక్తతతో ఉంది, వయసు మళ్ళింది కాబట్టి ఈ పిల్లి దీర్ఘకర్ణం అనేటువంటి పిల్లి వచ్చి ఆ గద్దతో, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నీ స్నేహం కావాలి, మన ఇద్దరం కలిసి ఉండాలంటే అప్పుడు అదెలా కుదురుతుంది, అస్సలు కుదరదు, నువ్వేమిటి నేనేమిటి అది ఇది అంటే, లేదు నేను మాంసాహారం అంతా కూడా మానేశాను, తర్వాత నేను ఏదో జపం చేస్తున్నాను. మళ్ళీ ఇందులో మనుషుల యొక్క జీవితం అంతా కూడా కథల్లో చెప్తాడు. నేను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నేను నియమనిష్టలతో ఉన్నాను, నా చెడు గుణాలన్నీ వదిలేశాను, నేను చాలా మంచిగా మారాను, మన ఇద్దరం స్నేహంగా ఉందాం, నన్ను నీతో ఉండడానికి అవకాశం ఇవ్వు, అంగీకరించు అని ఇలా రకరకాలుగా దాన్ని వేడుకుంటుంది. ఆ గద్ద విని చివరికి ఆ పిల్లి మాటలకు ఒప్పుకొని, సరేలే నాతో పాటు ఉండు ఇక్కడ ఈ బిలంలో అని ఆ పెద్ద చెట్టు అక్కడే వాటితో పాటు ఉండడానికి అది అంగీకరిస్తుంది. ఇలా కొంతకాలం గద్ద పిల్లి కలిసి అక్కడ ఉంటాయి, ఆ పక్షులు పైన ఉంటాయి. ఇలా కొంతకాలం జరుగుతున్న సమయంలో ఈ పిల్లి నెమ్మదిగా ప్రతిరోజు రాత్రి ఆ చెట్టు పైకి వెళ్ళి ఒక్కొక్క పక్షి పిల్లను తిని ఆ ఎముకలన్నీ కూడా తెచ్చి ఆ జరద్గవం అనేటువంటి గద్ద ఉన్న చోట విడిచి వెళుతూ ఉంటుంది. అలా ఈ గద్ద ఆ కలకలం వింటుంది. ఆ పక్షులు మళ్ళీ తెల్లారొచ్చి చూసేటప్పటికి తమ పిల్లలు కనబడవు. రాత్రిపూట వచ్చేది తినేసి పోతుంది, తెల్లారొచ్చేటప్పటికి పిల్లలు కనబడటం లేదు. ఏమయ్యాయి అని చెప్పేసి అవి ఆందోళన చెందుతుంటుంది. అప్పుడు ఈ గద్ద కూడా వాటి ఆందోళన విని ఏం జరిగింది ఏమిటి అని అంటే, ఇలా పిల్లలన్నీ కూడా మాయమైపోతున్నాయి, ఎవరో వచ్చి ఏదో పక్షి వచ్చి తినేసిపోతుంది, ఏదో జంతువు వచ్చి జంతువులు పక్షుల్ని తింటాయి కదా, కాబట్టి ఇప్పుడు కప్ప పాము ఇలా మనకు ముంగీస పాము ఇట్లా ఉంటాయి కదా, ఆ రకంగా అంటే అప్పుడు జరద్గవం ఈ గద్ద ఎవరు వస్తున్నారు ఏమిటి అని పిల్లి మీదికి అనుమానం వస్తుంది. ఈ పిల్లి మాటలు నమ్మి నేను దానికి ఆశ్రయం ఇచ్చాను, ఇది చేస్తున్నటువంటి విషయం ఇది ముసలిది గుడ్డిది చూపు ఆనదు కాబట్టి దీనికి ఏం తెలియట్లేదు. ఆ పిల్లి అర్ధరాత్రి ఎప్పుడో వెళ్ళి దొంగచాటుగా వెళ్ళి ఆ చెట్టుపైకి వెళ్ళి ఆ పక్షి పిల్లల్ని తెచ్చి ఆ పక్షుల్ని తినేసి చేస్తున్నటువంటి అరాచకం తెలియకుండా ఒకరోజు ఇదంతా చేసి ఈ పిల్లి ఒకరోజు చల్లగా జారుకుంటుంది. అప్పుడు ఈ గద్ద ఏమిటి ఇది ఎలా జరుగుతుందంటే అప్పుడు ఆ పక్షులన్నీ కూడా ఒకరోజు కూర్చొని ఆలోచిస్తాయి, ఏంటిది పిల్లి సంగతి ఆ పక్షులకు తెలియదు. అప్పుడు అవి గద్ద పక్షుల్ని తింటుంది కాబట్టి ఇది మనం ఇంతకాలం కలిసి ఉన్నటువంటి ఈ గద్ద చేస్తున్న పనే అయి ఉంటుందేమో, ఒకసారి చూడాలి అని ఆ పక్షులన్నీ వచ్చి గద్ద ఉండేటువంటి ఆ బిలం ఆ తొర్రలోకి వచ్చి చూస్తే ఆ తొర్రలో అన్నీ ఆ పిల్లల యొక్క ఈకలు ఎముకలు అవన్నీ అవశేషాలన్నీ కూడా పడిపోతాయి. అప్పుడు ఆ పక్షులన్నీ కలిసి ఈ గద్దను, నువ్వే ఇంతకాలం మాతో స్నేహంగా ఉన్నావు, మేము మీకు ఎక్కడెక్కడి నుండో ఆహారాన్ని తెచ్చి నీకు పెడుతూ నీకు ఆహారాన్ని ఇస్తూ ఉండేవాళ్ళం, నోటువంటి కృతజ్ఞతను మర్చిపోయి నువ్వు మాకు తెలియకుండా నువ్వేదో ముసలిదానివి కళ్ళు కనబడవు అని చెప్పేసి నీతో మేము జాలి పడితే నువ్వు జాలి లేకుండా మా పిల్లల్ని నువ్వే తిన్నావంటే నేను ఆ పని చేయలేదు, ఆ పాపం చేయలేదు, నాకు తెలియదు
అంటే మరి తెలియకుండా ఇవన్నీ ఎలా వచ్చాయని దా చుట్టుపక్కల పడి ఉంటాయి అని చెప్పి ఆ పక్షులన్నీ కూడా ఆ గోడలతో ముక్కుతో పొడిచి ఆ గద్దను చంపేస్తాయి. అయ్యో పాపం. ఇది కథ. ఈ కథ ఎవరు చెప్తున్నారు? పైన ఆ జింక నక్కకి ఆ పైనున్న కాకి చెబుతోంది. పూర్వం ఒక గద్ద ఒక పిల్లిని చేరదీస్తే ఆ పిల్లి ఆ చెట్టు పైన ఉన్న పక్షులన్న తినేసేయడం వల్ల ఆ గద్ద ఆశ్రయం ఇచ్చినటువంటి గద్దనే ఆ పక్షులన్నీ కూడా ఇదే నేరం చేసిందని తింది. చేయని నేరానికి ఒక శత్రువుకి మనం ఆశ్రయం ఇచ్చాం. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదండి. శత్రువుని అయ్యో పాపం అని మనం పక్కలో తెచ్చి పెట్టుకుంటే అది మన పక్కలో బల్యమైపోయి చివరి అది మన ప్రాణాలనే తీసేటువంటి ఒక పరిస్థితి ఆపదను తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో మనిషిని ఎవరిని కానీ నమ్మాలి అన్నప్పుడు మనం బాగా ఇవన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నది కుయుక్త, దురుద్దేశమా, దురాశ, ఇవన్నీ తెలుసుకొని మసులుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పు జింక, ఈ నక్కతో నువ్వు స్నేహం చేస్తావా, తగునా కాదా చెప్పు, శత్రువు ఎప్పటికైనా చెప్పలేం అని ఆ కాకి చెప్పినప్పుడు ఆ జింక నక్క మధ్యలో స్నేహం నిలుస్తుందా, జింక నక్కని దూరం చేస్తుందా, చేరదీస్తే నక్క ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా రానున్న కథల్లో, ఇంకా చాలా చాలా కథల్లో ఇది అలా కొనసాగుతూ ఉంటుంది, ఒక చైన్ లాగా. కాబట్టి మిగతా కథల్లో వీటి గురించి తెలుసుకోవచ్చు. చాలా అంటే చాలా చక్కగా ఉంది. నిజంగా నమ్మక ద్రోహం అనేది ఇంత భయంకరంగా ఉంటుంది. ఒక మనిషిని గుడ్డిగా నమ్మకూడదు అనే మాట మనం మామూలుగా వింటూ ఉంటాం వాడుక భాషలో కూడా. నమ్మి మోసపోతే చేయని నేరానికి ప్రాణమే కోల్పోయింది గద్ద. చాలా నీతి ఉంది కదా ఈ కథలో. మరి ఇలాంటి కథల్ని పిల్లలందరికీ చెప్తారనే అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి కథల్ని చెప్పండి, మీరు చూడండి, పిల్లలకి చెప్పండి. చక్కగా వెన్నెల్లో కూర్చొని చెప్పినా కూడా చాలా చక్కగా వింటారు. చిన్న చిన్న ఆటలు, చిన్న చిన్న పాటలు, ఇలాంటి కథలు కనుమరుగైపోతున్నాయి. మనమందరం కూడా దాన్ని తట్టిలేపే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ కథని అందరికీ చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఇంతటితో ముగియలేదు, కథ కంటిన్యూగా ఉంటుంది. ఇక ఇప్పటికీ కథ కంచికి మనం ఇంటికి అని అనుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.